ఎన్నికల తర్వాత మరొకసారి రోడ్డెక్కారు తెలంగాణ ఆర్టీసీ కార్మికులు. తమ డిమాండ్ల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధమయ్యారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటారా, పోరాటానికి సన్నద్ధం కమ్మంటారంటూ సర్కార్కే అల్టిమేటం జారీ చేశారు ఆర్టీసీ కార్మికులు. ఇవి మా డిమాండ్లు, వాటి అమలుకు డెడ్ లైన్ మార్చి 13 అంటున్నాయి కార్మిక సంఘాలు. ఇందుకే వాళ్ల డిమాండ్స్ ఏంటో మనం చూద్దాం. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి, ఇది మొదటి డిమాండ్. ఇక పెండింగ్ బకాయిలు వెంటనే చెల్లించాలి. కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు మొత్తం నెరవేర్చాలి. 30% ఫిట్మెంట్ తో వేతన సవరణ జరగాలి. మహాలక్ష్మి పథకానికి మరిన్ని బస్సులు ఏర్పాటు చేయాలి. గుర్తింపు సంఘాలకి వెంటనే ఎన్నికలు నిర్వహించాలి. ఎలక్ట్రిక్ బస్సుల్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. ఇక ఆర్టీసీని ప్రైవేటు పరం చేసే ఆలోచన విరమించుకోవాలి. ప్రధానంగా ఈ డిమాండ్స్ తో వీళ్ళు ధర్నాకు దిగారు. ఈ డిమాండ్లపై మార్చి 13 లోపు సీఎం స్పందించాలంటున్నారు. తమని చర్చలకు పిలవాలి అంటున్నారు కార్మిక సంఘాల నేతలు. ప్రభుత్వం స్పందించకపోతే సమ్మె నోటీసులు ఇస్తామంటూ హెచ్చరిస్తున్నారు. ఇందిరా పార్క్ దగ్గర భారీ మీటింగ్ నిర్వహించిన కార్మికులు చెలో సెక్రటేరియట్ కు సిద్ధమయ్యారు. అయితే పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో ధర్నా చౌక్ లోనే ఆందోళన విరమించారు. ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ 16 తారీఖు లోపు మీరు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి ప్రభుత్వంలో విలీనం, 2021 వేతన సవరణ, ఉద్యోగ భద్రత, ఖాళీల భర్తీ, తర్వాత ఎలక్ట్రిక్ బస్సులను ప్రైవేటు బస్సులు కాకుండా ఆర్టీసీ బస్సులనే ప్రభుత్వం కొనియాలని చెప్పేసి అన్ని బెనిఫిట్స్ బెనిఫిట్ స్కీమ్ ఇవన్నీ అవుట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయాలని చెప్పేసి ప్రధాన డిమాండ్లు పెట్టినాం. ఈ డిమాండ్లను మార్చి 13 తారీఖు 2.5 ఏళ్ళు చూసాం. ఇంకా 2 వారాలు మేము వేచి చూస్తాం. మార్చి 13 తారీఖు వరకు మాకు పిలిచి మా న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలి. ప్రభుత్వము బీఆర్ఎస్ ప్రభుత్వం మీద నెట్టివేసి చేతులు దులుపుకొని మోసం చేద్దామని చూస్తున్నారు. ఇవాళ వాళ్ళు చేయండి, మీరు చేస్తా అని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు కాబట్టి మా ఆర్టీసీ కుటుంబాలు మొత్తం మీకు ఓట్లేసినాయి. మరి ఎందుకు ఆ రోజు నువ్వు ఎన్నికల మేనిఫెస్టో పెట్టినావు? ఈరోజు తప్పించుకొని ఈరోజు ఊకదంపుడు ఉపన్యాసం ఎందుకు ఇస్తున్నావు? కాబట్టి మా సమస్యలు 13వ తారీఖు వరకు లోపడేయకపోతే అదే రోజు అన్ని కార్మిక సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టి 13వ తారీఖున నోటీస్ ఇస్తాం. అప్పుడు వాయిదా వేసుకున్నాం, మళ్ళీ సమ్మె నోటీస్ ఇస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వంలో భాగంగా ఉన్న సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆర్టీసీ కార్మికుల ఆందోళనకి మద్దతుగా నిలవడం ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. ఆర్టీసీ డబ్బులన్నీ ఏమైపోతున్నాయో చెప్పాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కూనంనేని. కార్మికుల తరపున ప్రభుత్వాన్ని గట్టిగానే ప్రశ్నిస్తానని కూడా చెప్పడం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. నడిస్తే నేను మంత్రిని అనుకుంటే అది గొప్పతనం కాదు. ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఆ ఇబ్బందిని పరిష్కారం చేసేవాడే అసలైనటువంటి నాయకుడు, మంత్రి. ఇబ్బంది సజావుగా అంతా నడుస్తా ఉంటే చల్తీగా రామ్ గాడి అది ధనంగా నడుస్తుంటే నేను మంచి సొక్కాలు వేసుకుని మంచి సూటు బూట్ వేసుకుని బ్రహ్మాండంగా నా పరిపాలన ఉందని చెప్పడం కాదు. బాధ వచ్చినప్పుడే నీ సమర్థత అర్థమవుతుంది. బాధ వచ్చినప్పుడే నీకున్నటువంటి ఆ మేనేజ్మెంట్ స్కిల్స్ అర్థమవుతాయి. అందువలన రేపు 16 నుంచి మన అసెంబ్లీ నడుస్తూ ఉంది. మీ సమస్య పైన దీనికంటే ముందే నేను ఆల్రెడీ మన వాళ్ళందరూ కూడా చెప్పా, ఇది నాకు తెలవకముందే చెప్పాను. నేను ఈ అంశం పైన ప్రభుత్వాన్ని ఈసారి మామూలుగా కాదు, మన కూడా మాట్లాడాను మన అసెంబ్లీలో కూడా. ఇది మామూలుగా మాట్లాడాలి ఈసారి ఖచ్చితంగా ఈ అంశం పైన. ఎందువల్లంటే ఆర్టీసీ కంటే హీనమైనటువంటి అతి తక్కువ జీతాలు కలిగిన వాళ్ళు ఎవరు కూడా లేరు. ఎంత కష్టం చేస్తూ టైం ఉందా మీకు? ఇటు వెళ్ళారంటే మళ్ళీ ఎటో తిరుపతితో దూరం వేస్తే 2 రోజులు బస్సులోనే ఉండాలి. రేతులు కూడా బస్ స్టాండ్లోనే పడుకోవాలి. మరి బస్ స్టాండ్లో ఎవరు బాగుంటాయా? మరుగుదొడ్లు ఉండవు, బల్లలు ఉండవు, రూములు ఉండవు. రూములంతా దోమలతో నిండి ఉంటాయి, ఆ సీట్లన్నీ చినిగిపోయి ఉంటాయి. ఎంత అన్యాయం జరుగుతుందంటే మరి ఏమవుతున్నాయి ఈ డబ్బులన్నీ?